ఈరోజు మేమైతే సాయి బృందావనంకి వెళ్తున్నాము. అది ఎక్కడుంది, ఎలా ఉంటుందో చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది హెచ్వైడి స్టోరీస్. మనమైతే ఈరోజు సాయి బృందావన్కి వెళ్తున్నాము. అది దేశ్ముఖిలో ఉంది. హైదరాబాద్ టు దేశ్ముఖి 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాము. ఇది హయత్నగర్ బస్ స్టాప్. హయత్నగర్లో ఎప్పుడు చూసినా ట్రాఫికే ఉంటుందండి బస్ స్టాప్ కాడ. హయత్నగర్ టు ఓఆర్ఆర్ రీసెంట్గానే ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. మేమైతే ఓఆర్ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాము. స్ట్రైట్గా వెళ్ళినా మెట్టు సైడ్ నుంచి వెళ్ళొచ్చండి. ఇట్లా లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు షార్ట్ కట్. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుందండి. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. వ్యూ చాలా బాగుంటుంది, మొత్తం గ్రీనరీతో. ఇది దేశ్ముఖ్ వెళ్ళే రోడ్ అండి. ఎటు చూసినా గుట్టలే ఉంటాయి ఈ విలేజ్లో. ఈ రోడ్ వచ్చేసి దేశ్ముఖి టు సాయి బృందావనం రోడ్. ఇదే గుడి ఎంట్రన్స్. ఇక్కడ మొత్తం పార్కింగ్ ప్లేస్. ఇది ఎంట్రన్స్ ఆఫ్ సాయి బృందావనం. స్వాగతం సుస్వాగతం అండి. లోపలికి వెళ్ళిపోదాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది లోపల. గుడి మొత్తం గ్రీనరీతో ఉంటుందండి. చాలా చెట్లు ఉంటాయి. చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఎన్విరాన్మెంట్. గుడి ఎంట్రన్స్లో కొబ్బరికాయలు, పూజ సామాన్ అమ్ముతారు. ఇదిగోండి తాత అమ్మమ్మ. అలా కాదండి, వీళ్ళు గుడి పెద్దలు. గుడిని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేయించారంట. అయితే వాళ్ళ గుర్తుగా విగ్రహాలని చేయించారు. అలా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కొత్త టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. అదని మనం ఫస్ట్ పాత టెంపుల్ని చూద్దాం. ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా సైలెంట్గా ఉంటుందండి. ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టమని స్టార్టింగ్లోనే చెప్తారు. ఇక్కడ చూడండి సాయిబాబా పాదాలు. ఇప్పుడు మనం చూసేది ఓల్డ్ టెంపుల్. ఇక్కడ వచ్చేసి సాయిబాబా చెట్లకి వాటర్ పోస్తున్నట్టు విగ్రహం అండి ఇది. ఇది వచ్చేసి సాయి బృందావనంలో కొత్త టెంపుల్. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడైతే చాలా గ్రీనరీ ఉంటుంది. చాలా మంది వర్కర్స్ డైలీ వర్క్ చేస్తూనే ఉంటారు. ఈ టెంపుల్ మొత్తం గుట్టలలో ఉంటుందండి. గుట్టని తవ్వి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారట. ఎటు చూసినా గ్రీనరీ ఉంటుందండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది చూడండి గుడి గోపురం. ఇదే అండి న్యూ టెంపుల్. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది గుడి లోపల. వీడియోస్ తీయొద్దు కానీ మేము సీక్రెట్గా మీకోసం ఒక వీడియో తీసామండి. మీకు తెలుసా సాయిబాబా గారు ఎందుకు పాలరాతితో చెక్కబడి ఉంటారు? తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ గుడి ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ శివుడి విగ్రహం ఉంటుంది. కోనేరులో శివుడు ఉన్నట్టు ఉంటుందండి విగ్రహం అందులో. ఇక్కడైతే రోజు భోజనం పెడతారు. ఒక గురువారం అనే కాదండి, రోజు భోజనాలు పెడతారు. వచ్చిన వారికి అందరికీ రోజు ఫుడ్ పెట్టాలంటే చాలా ఇబ్బంది, కానీ ఇది చాలా బాగా రోజు భోజనాలు పెడుతున్నారండి.
గుడి డౌన్లో రైట్ సైడ్ వర్కర్స్ ఉంటారండి, వాళ్ళకి రూమ్స్ ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం గుడి డౌన్లో ఉంటుందండి. దత్తాత్రేయ స్వామి మరియు గోశాల ఉంటుంది ఇక్కడ. చూడండి దత్తాత్రేయ స్వామి. అండ్ అలాగే ఇక్కడ తాబేలుతో కోనేరు ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ కూడా మొత్తం గ్రీనరీతో ఉంది. అండ్ ఇలాగే ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ గారు అండ్ సాయిబాబా గారు. ఇదే అండి ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయం వెనకనే అభయాంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా చుట్టూ గ్రీనరీతో ఉంటుందండి. జై శ్రీరామ్. ఇదే అండి సాయి బృందావనం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ వ్లాగ్. వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.